చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మధ్యప్రాచ్యంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా ఇరాన్ దళాలు జరుపుతున్న పోరు పూర్తిస్థాయి యుద్ధంగా మారినట్లే కనిపిస్తుంది. అమెరికా దళాలు వరుసగా 10వ రోజు ఇరాన్పై విరుచుకుపడగా హర్ముజ్ జలసంధిలో 2 ఆయిల్ ట్యాంకర్లపై టెహ్రాన్ ప్రతిదాడులు చేసింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లను ప్రయోగించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను అడ్డుకునే లక్ష్యంతో యుఎస్ సెంట్రల్ కమాండ్ వరుసగా 10వ రాత్రి ఇరాన్పై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది. తబ్రీజ్ బందర్, మాషహార్, చాబహార్ వంటి వ్యూహాత్మక ఓడరేవుల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రతీకార చర్యలు చేపట్టింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న 2 ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దెబ్బతిన్న ఒక నౌక నుంచి సిబ్బంది ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్లలోకి మారాల్సి వచ్చింది. బహ్రెయిన్లోని అమెరికా సంస్థ అమెజాన్ డేటా సెంటర్ను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలో ఉన్న అమెరికా మిలిటరీ రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దళాలకు ఆశ్రయమిస్తున్న జోర్డాన్పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. తమ సైన్యం 5 ఇరాన్ డ్రోన్లను నింగిలోనే ధ్వంసం చేసిందని జోర్డాన్ ప్రకటించింది. అంతకుముందు రోజు రాత్రి జరిపిన 3 క్షిపణి దాడులను కూడా జోర్డాన్ తిప్పికొట్టింది. బహ్రెయిన్, కువైట్ దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా తమ సరిహద్దుల్లోకొచ్చిన ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపాయి. జోర్డాన్లోని మొవఫాక్ సాల్తీ స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో మరణించిన 2 అమెరికా సైనికుల వివరాలను పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. మరో సైనికుడు కూడా ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సైనికుల మృతదేహాలకు నివాళులర్పించేందుకు డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్కు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సైనికుల ప్రాణం తీసిన ప్రతిసారీ ఇరాన్ దానికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. దౌత్య మార్గాల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ప్రస్తుతానికి పోరు తగ్గే సూచనలు కనిపించడం లేదు.